హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఉచిత ఇంటి కోసం ఎవరైతే అప్లై అనేది చేసుకుని ఉన్నారో వారందరికీ సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఈ మధ్య కాలంలో ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో వారందరికీ సంబంధించి వివిధ దశల్లో వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఈ వెరిఫికేషన్లో మీకు ఎలిజిబిలిటీ అనేది వచ్చిందా, లేకపోతే మీ యొక్క అప్లికేషన్కి సంబంధించిన స్టేటస్ అనేది అంటే మీకు ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేశారా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో మీకు ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వచ్చిందో వారందరికీ సంబంధించిన క్యూఆర్ కోడ్తో కొన్ని డాక్యుమెంట్లు అయితే అందజేస్తున్నారు. ఇక్కడ చూడండి, ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. మీ యొక్క మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఆవాస్ యాప్ అనేది ఉంటుంది. ఈ యొక్క యాప్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరైతే చెక్ చేయండి. అంటే ఈ యొక్క యాప్ను ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసినట్లయితే మనకు కొన్ని రకాల పర్మిషన్స్ ఇక్కడైతే అడగడం జరుగుతుంది. ఈ యొక్క పర్మిషన్స్ అనేది ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, నేను అయితే పర్మిషన్స్ అనేది ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు రెండు రకాలుగా మీరైతే చెక్ చేసుకోవచ్చు. బెనిఫిషియరీ లాగిన్ అని ఉంది కదా, ఈ యొక్క బెనిఫిషియరీ లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది కావచ్చు, లేదా మొబైల్ నంబర్ కావచ్చు, లేకపోతే ఉపాధి హామీ పథకానికి సంబంధించిన జాబ్ కార్డు కావచ్చు, ఈ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి స్టేటు అలాగే స్కీమ్ దగ్గర చూసుకున్నట్లయితే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అనేది వస్తుంది. ఈ యొక్క గ్రామీణ పథకాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు సంబంధించి ఈ యొక్క పథకానికి ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నట్లయితే మనకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే చూపిస్తాయి. ఇక్కడ చూడండి, ఈ యొక్క వ్యక్తికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అనేది లేదని అయితే చూపిస్తుంది. ఇప్పుడు మరలా పైన 3D లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. లేదా బ్యాక్ అనేది వచ్చేసిన తర్వాత మరలా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు బెనిఫిషరీకి సంబంధించి మనకు స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి 4వ ఆప్షన్ ఉంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సెర్చ్ బెనిఫిషరీ అలాగే స్కాన్ క్యూఆర్ అని ఉంది. సెర్చ్ బెనిఫిషరీ అంటే ఏమీ లేదు. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత మీకు ఒక ఐడి అనేది వచ్చి ఉంటుంది. ఈ యొక్క ఐడి అనేది ఎంటర్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అనేది అయితే చూపించడం జరుగుతుంది. లేదా మనకు క్యూఆర్ అని ఉంది చూడండి, స్కాన్ క్యూఆర్ అని ఉంది కదా, మీకు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ నంబర్ అనేది ఇచ్చి ఉన్నట్లయితే ఆ యొక్క అప్లికేషన్ ఫామ్లో కావచ్చు, లేదా మీకు సంబంధించి ప్రింట్అవుట్ అనేది ఇచ్చినట్లయితే అందులో కూడా ఈ యొక్క క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. లేదా ఈ మధ్య కాలంలో ఎవరికైనా సరే ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయినట్లు డాక్యుమెంట్లు కనుక అందజేసినట్లయితే అందులో కూడా ఒక క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. దీన్ని స్కాన్ అనేది చేసినా కూడా ఇక్కడ మీకు అన్ని రకాల డీటెయిల్స్ ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. హౌస్ అనేది శాంక్షన్ అనేది అయినట్లయితే ఇది ఇక్కడ చూడండి, హౌస్ అనేది శాంక్షన్ అనేది అయినట్లు ఈ విధంగా మీకైతే చూపించడం జరుగుతుంది. అలాగే ఫిజికల్ దగ్గర చూడండి, పైన ఫిజికల్ అనేది చూడండి, ఇది క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క ఇంటికి సంబంధించిన ఫోటోలు అనేది అప్లోడ్ అనేది చేస్తున్నట్లయితే మీకు ఫోటోలు అనేది ఎప్పుడు అప్లోడ్ చేశారో దానికి సంబంధించిన డీటెయిల్స్తో పాటు అలాగే మనకు దీనికి సంబంధించి ఫైనాన్షియల్ దగ్గర కూడా మీకు పేమెంట్ అనేది విడుదల అనేది చేస్తున్నట్లయితే ఎన్ని విడతల పేమెంట్ అనేది ఎప్పుడెప్పుడు విడుదల చేశారో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకైతే రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు మీ యొక్క స్టేటస్లో అయితే చెక్ చేసుకోండి. దీంతో పాటుగా మీకు మరికొన్ని లింకులు నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో మీకు సంబంధించి అంటే మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఈ యొక్క ఇళ్లకు సంబంధించి కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇళ్లకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు సంబంధించి కావచ్చు, లేదా పట్టణ ప్రాంతాలు అంటే అర్బన్ ప్రాంతాల్లో ఇళ్లకు సంబంధించిన లిస్ట్ అనేది మీరు ఏ విధంగా వెబ్సైట్లో చెక్ చేసుకోవాలో కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చున్నాను. దాని ద్వారా కూడా మీరు డైరెక్ట్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అందులో అయితే ఇంకా మరికొన్ని డీటెయిల్స్ మీకైతే గ్రామాల వారీగా కూడా లిస్ట్ మీకైతే రావడం జరుగుతుంది. ఒకసారి అయితే చెక్ చేయండి.